చదువు ఎంత దాకా వచ్చిందిగా ఫస్ట్ ఇయర్ లెక్క కాదు ఈసారి రోడ్ల మీద దిగుతున్నావు దిగుతున్నావంట ఉమ్మేంద్రా మాటలు రావా ఏమైతుంది ఆ జుట్టేంది ఆ గడ్డమైంది ఏం పనులు చేసినావు అర్థమవుతుందా నీ ఏజ్కి చక్కగా ఇంట్లో కూర్చొని చదువుకోక రోడ్ల మీద తిరగడం అవసరమా అవే అల్లరి చిల్లరి చాతలన్నీ ఏం చేసినా ఇంకేం చేయాలిరా ఇంట్లో పవర్ తీసుకుంటా చదివేదేమని ఉందా మొత్తం రోడ్ల మీద తిరుగుడేనా ఎన్ని రోజులు మేపాలరా నీకు నువ్వు పెడుతున్నావా ఏమన్నావు పోతావా పోరా ఎన్ని రోజులు బతుకుతావు నేను కూడా చూస్తా బయట 3 రోజులలో ఇంటికి రాకపోతే అప్పుడు అడుగు ఎక్కడికి రా అరే ఆగురా పోతాడంట పోనీ చేయడానికి స్టార్ ను నొక్కండి. హలో హలో ఎక్కడున్నారా? ఒకసారి కలవాలి, మీ ఇంటి దగ్గరికి వస్తున్నా. ఎందుకు రాయమైంది? దా చెప్తాను. ఓకే బాయ్. ఏమైందిరా? ఏంలే, ఇంట్లో నుంచి వచ్చేసిన. ఎందుకు? అన్న వాళ్ళతో లొల్లి ఇంట్లో. ఏం లొల్లి అసలు? ఏమైంది? నేను ఉంటున్న తీరు నచ్చట్లే అంట, అందుకే నేను ఉండలేను. అరే ఆలోచించరా కొంచెం. అట్లా అంతా ఈ సొల్లు అంత వద్దు, కానీ నాకు ఒక రూమ్ కావాలి. ఇంత సడన్గా రూమ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? దిమాగ్ లేని మాటలు మాట్లాడుతావులే. చల్ నడు, ఫస్ట్ ఇంటికి పో, తర్వాత మాట్లాడదాం. అరే నేను చాలా సీరియస్ ఉన్నా, నేను అందుకే ఇంట్లో నుంచి వచ్చేసిన. ఇప్పుడు బట్టలు గిట్టలు తీసుకొని ఇప్పుడు ఇంటికో అక్కడికో ఇక్కడో అన్న. ఏం సీరియస్ రా? అసలు కామన్ సెన్స్ ఉందా నీకు కొంచెమన్నా? ఎప్పుడన్నా ఉన్నావు అట్లా వదిలేసి పేరెంట్స్? ఉండలే, కానీ ఈసారి నేను ఇంటికి ఉంటా, ఎట్లయినా ఉంటాను. ఒక రూమ్ అయితే వెతుకుదాం, 1 రూమ్. బట్ జాబ్ ఉండాలి.
1 month రెంట్ కట్టాలి. 1 month రెంట్ మీరు పే చేయండి, నెక్స్ట్ మంత్ నుంచి నేను చూస్తాను. ఇక జాబ్ వెతుక్కోవాలి. ఏం జాబ్ చేస్తావు? ఏదైనా చేస్తారా, ఏదైనా చూడాలి. ఇప్పుడైతే ఏం ఐడియా లేదు, వచ్చేసిన అంతే. హెల్ప్ చేస్తావా చేయవా? ఏడికిరా? హెల్ప్ చేస్తావంటే ఏం మాట్లాడతలేవు మరి? అరే కొంచెం ఆలోచించుకొని రా. మరి నీ అంత అరే కామన్ సెన్స్ రూమ్ అయితే లేదు. కావాలరా. అరే సరే ఎత్తుకుదాం, మాట్లాడదాం, ఎందుకు తొందర సరే పడుతున్నావు? నేను ఫోన్ చేసి అంటారు. హలో, చెప్పరా. నేను నా ఇంటి దగ్గర ఉన్నారా, నన్ను ఏడుస్తున్నా. 10 ఇంటికా? ఎందుకు? చెప్పరా పర్దేం. వస్తారా? ఓకే. ఏంట్రా ఇంటికి రమ్మన్నారు ఎక్కడ? సర్లే పక్కకి రా చెప్తా. ఏమైందిరా? ఇంటికి రమ్మన్నారు, ఏదో స్టోరీ అయిందన్నా. మనోడు పెద్ద స్టోరీ చేసిండు. ఏం చేసినావురా? ఇంట్లో నుంచి వచ్చేసింది మనోడు. వీడు ఇంకా నువ్వు జోక్ లేకు. అరే రుకురే కై కూసావరా? వాడిని స్టోరీ తెలియదు, ఏం తెలియదు, జరిగింది ఇంట్లో కోపడితే ఎట్లారా? అసలు ఏమైందిరా? మనోడు ఇంట్లో నుంచి వచ్చేసిండు. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏంలే, మనోడు రూమ్లో ఉంటాడంట. ఒక టూలెట్ చూసి పెట్టాలానికి. ఫస్ట్ మంత్ రెంట్ మనం పట్టాలంట. అప్పుడు దాకా జాబ్ చూసుకొని సెకండ్ మంత్ నుంచి ఆడ వచ్చేటాడంట. సరే, మన సూర్య ఉన్నాడుగా, మన ఇంటి పక్కన ఒక రూమ్ ఉంది, మరి ఓకేనా? మరి నీకు ఒకసారి కనుక్కున్నామా? కనుక్కో, అదే టిక్టాక్లో బిజీ ఉన్నాడు అంటున్నాను. అదే ఉంటుంది. क्या कॉल कर रहा रे? అరే తరుణ్ ఆగురా, 2 నిమిషాలు. వీడియో అయిపోయిన కాల్ ఇంద్రాబాయుడు. హలో హలో, తరుణ్ చెప్పరా. అవునా? సరే నా దగ్గర రండి, ఇంటర్నే ఉందారా. జల్दी. अरे पहले मुझे रिवाइव दे, उसे रिवाइव दे यार, रिवाइव दे. అరే మీరు ఆగండి లేదా, మేమే వెళ్ళి మాట్లాడి.
చెప్పురా ఏమైంది? 6,000 అంటారు ఒక్క రూమ్ ఏంట్రా? అరే అని జోలా తినడానికే పైసలు లేవు. ఇప్పుడు 6,000 రెంట్, ఫస్ట్ మంత్ రెంట్ మనం కట్టాలి. రెడికెళ్ళి కడతాం రా, వేరే ఇల్లు చూసుకుందాం రా సప్పుడు దాకా. చైతు ఇంటికి వెళ్ళిపోరా, మంచిగా చెప్తున్నా. ఈ రోడ్లు ఎమ్మటి వాడి ఎండలలో టూలెట్లు చూసి కూడా తిరగడం అవ్వని వల్ల అవుతలేదు. ఫేసులు మాడిపోతున్నాయి అందరు, తిండి లేదు పొద్దు నుంచి, ఊకే తిరుగుతా ఉన్నాం. కావాలంటే మీ అన్నతో నేను మాట్లాడతాను. అవురా కరెక్ట్, వెళ్ళురా, ఇంకా ఆప్షన్ కూడా లేదురా. నీ ఇష్టం ఇంకా. ఈడేనాడ్రా? ఏ పోతావా దించడమంటావా రా చేత? అరే లేదా మీరు చూసినాను రా, మేము బయట ఉంటాం. మస్తు ఉన్నాయి అక్కడ. చైతు ఈరోజుకి ఇక అయిపోయింది, నైట్ అయ్యేటట్టుంది. ఇక 1 వల్ల అవుతలేదు. ఈరోజు నైట్కి మా ఇంట్లో ఉండు, రేపు మార్నింగ్ లేచి ఎత్తుకుదాం. రేపు పక్కా చూసాం రా. అరే నెట్ తీసుకురా రా. అది లైట్ ఒకటి దీనిపైన పెట్టేదాం. నెక్స్ట్ అందరు కాదు లోపల వేసేద్దామా? లైట్ పైన పెట్టేద్దాం. మంచిగా ఉందిరా. లైట్ పెట్టరా. వాడు తిన్నాడు రా. ఆయనకి అర్జెంట్ పని బయటకు వెళ్ళిలే. ఓకేలే. లోపల డిమ్ అయిపోయింది. లైట్ కూడా మంచిగా లేదు కదరా చేతు, అడ్జస్ట్ చేసుకోవాలి ఇక లైట్కి. రే ఒక్క రోజులు అయితే ఇవాళ అయితే మస్తు అలసిపోయినా మచ్చా. రేపు పక్కా వెతుకుదాం. మరి ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోరా. ఇలా రేపు పక్కా రూమ్ దొరకాల్సింది, అట్లా వెతుకుదాం. ఒక్కరోజులో ఏం కాదు కదరా, రేపు చూద్దాంలే పక్క. రేపు కంపల్సరీ దొరకాలరా. సరే ఇక లేట్ అయింది, నువ్వు కూడా తిని పడుకో. సరే మరి మేము వెళ్తున్నాం, బాయ్. क्या बात कर रहे हैं? क्या बात कर रहे हैं?
ఇప్పటికేమన్నా మనసు మారిందా? ఏం లేదురా. అసలు ఆలోచించినావారా ఏమన్నా? చేయాలంతే. ఇవాళ కూడా ట్రై చేద్దాం ఒకసారి. చేద్దాం, దొరికితే నీ అదృష్టం, లేకపోతే మళ్ళీ ఇదే నీకు. సరే మళ్ళీ ఇక్కడనే ఉండి పోరాదురా మరి. రూమ్లు దొరకదు, రెంట్ కూడా వేస్ట్ అన్నది. ఎక్కడ? ఇంట్లోనే నైట్ పిక్చర్ ఓడోమాస్ ఇచ్చినా కదా, గద్దులు వస్తాడు కొట్టి. ఓడోమాస్ ఇచ్చిరా వచ్చిన గద్దులు వస్తాడు కొట్టి. సర్లే, ఫ్రెష్ అయిపో, నేను కూడా అయిపోయేస్తా. విహారయాత్ర. విహారయాత్ర. అరే ఇట్లా అయితే ఎట్లా? కష్టం రా. మళ్ళీ రేపు కూడా ఎత్తుకాలా మళ్ళీ? అవుతారే ఇప్పుడు ఎట్లా రా అబ్బాయి, ఎట్లా వెతుకుతాం రా? ఇంటికైతే పోను. అరే అది నేను నైట్ కలుస్తారా, నైట్ కలుద్దాం. ఎందుకు? లేదు ఉంది, అర్జెంట్ వర్క్ ఉన్నా. సరే ఓ. సరే నైట్ నైట్ వచ్చేది. నైట్ రా. బాయ్. మా సూర్య వాన పట్టుతుంది. హాయ్ డార్లింగ్. క్యా రే కావాలి? అరే చేద్దాం బట్టలు. ఏ వద్దురా. ఏమున్నారండి ఇక్కడ? ఇప్పుడు ఉన్నాయి 3 రా. ఎన్ని రోజులు వేసుకుంటారా? గలీజ్గా వేసుకోరా. ముందు వేసుకుంటావు గలీజ్. ఆడ పెట్టున్నా. రే వాన పడేటట్టుంది కదా, పడితే కష్టమేరా, చాలా కష్టం అవుతుంది పాపం. కింద కవర్ ఉన్నట్టుంది, అది వేసేసాం పడితే. అస్సలు అవుతలేవు. 2 రోజుల నుంచి తిరిగి ఎండల పరిస్థితి దారుణంగా అయిపోయింది. సరిపోయింది. అదే ఒక్కరోజు చూద్దాంరా. ఇంకేం ఒక్క రోజు రా చైతు, చూసి సరిపోలే. 2 రోజులు ఎతికినావు, దొరికిందా? ఇంటికి వెళ్ళిపో గమ్మున. అరే ఫర్దేన్ బోల్. మా మామ వాళ్ళ బిల్డింగ్లో పైన పెంట్ హౌస్ ఒకటి ఖాళీ ఉందిరా. ఇది చూడు. సచ్చి మీరే అరే నిజంగా హౌలా రే, మరి ఇన్ని రోజుల నుంచి చెప్పావా? 2 రోజులు అడ్డవులో తిరిగినాం కదా. ఇందాకనే నాకు తెలిసిందిరా భయ్. కాకపోతే అది ఏంటంటే కొంచెం ఫర్నిచర్తో ఉంటుంది, అంటే గెస్ట్ హౌస్ టైప్ అనుకో. ఇక అది మాట్లాడదామని నేను అనుకుంటున్నా. ఏం కాదు, మా అంటే 5,000 ఉంటుండొచ్చు. నేను తక్కువకి మాట్లాడతా, ఎంత తక్కువ అయితే అంత తక్కువ. గెస్ట్ హౌస్ అంటున్నావు, ఇస్తాడా మరి? నేను మాట్లాడతా, మా సొంత మామనేరా. సరే ఎట్లన్నా మాట్లాడరా. నేను మన మాట్లాడేస్తాను. వాళ్ళ కాదు. కాల్ చేయాలా? నేను కాల్ చేసి మాట్లాడతా. వాడు వచ్చిండ్రా. హాయ్ మ్యాన్. ఫైనల్లీ ఏమైంది? సాయంత్రం పెట్టాను. కాల్ వచ్చింది కదా, తాతయ్యకి వాలి అని ఫుల్ సీరియస్ కాల్ వచ్చింది. ఎందుకు ఏమైంది తాతకి? అంటే 2-3 డేస్ నుంచే బాగాలే. కాల్ వచ్చింది, ఇంకా అర్జెంట్ బయలుదేరాలి. మమ్మీ కూడా ఇంట్లో వస్తుంది. ఈరోజు నైట్ బయలుదేరాలా? అవును, అది సూర్య అది ఏమైంది రూమ్? వాళ్ళ మామ వాళ్ళ ఇంటి పైన ఏదో పెంట్ హౌస్ ఉందంట. వాడు ఇప్పుడు చెప్తుండు, వాడు మనం 2 రోజులు తిరిగిన తర్వాత. అడ్డవలో తిన ఇప్పుడు ఇంతేరా బాయ్. సరే మరి రూమ్ అయితే ఓకేనా? మాట్లాడుతూ అన్నాడు. ఫర్నిచర్ అంట, వాళ్ళు మామైనా అంట. ఇక గెస్ట్ రూమ్ టైప్ అంట అది. ఫర్నిచర్ అంటే రెంట్ ఎక్కువనే ఉంటుందేమో అని అనుకుంటున్నాం.
మరి ఆడు మాట్లాడుతానైతే చెప్పింది ఫస్ట్ మంత్ ఆడు మాట్లాడుతా అంటారు రేట్ నెక్స్ట్ మంత్ నుంచి మనం పట్టుకోవాలి ఇక. సరే మరి మీరు వెళ్ళుర్రి, నేను 1 వీక్ లోపల వచ్చేస్తాను. ఆ లోపు మీరు కూడా చేంజ్ అయిపోరు, మంచిగా ఉంటుంది ఇంకా. అదే చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం. సర్లే నువ్వైతే బయలుదేరు, జాగ్రత్త. రైట్ మరి బాయ్. బాయ్. వీడేంది 1 వీక్ తర్వాత వస్తా అంటాడు. తాత సీరియస్ అంట కదరా. మరి రేపు రూమ్ ఎట్లా షిఫ్ట్ కావాలి? ఇంకా సామాన్ కూడా లేదు, అది ప్లస్ పని. సూర్య కాల్ చేస్తున్నా. సూర్య మాట్లాడినావా? ఏమన్నాడు? మార్నింగ్ వచ్చేయాలా మరి? సరే సరే సరే. రెంట్ ఏమైంది? సర్లే రైట్, మార్నింగ్ బయలుదేరుతాం, కాల్ చేస్తాం సరేనా? రైట్ ఓకే బాయ్. మాట్లాడిండంట, సెట్ అయింది, 1 మంత్ గురించి అయితే మాట్లాడినా అని చెప్పిండు. ఫర్నిచర్తో పాటు ఫర్నిచర్కి ఎక్స్ట్రా రెంట్ ఏం లేదంట. మాట్లాడినా మార్నింగ్ షిఫ్ట్ అయిపోండి, మార్నింగ్ వచ్చేయండి అని చెప్పిండు. వెళ్ళిపోదాం మరి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయినాక బయలుదేరాం. సూర్య బోల్దే, ఇప్పుడే ప్యాక్ చేస్తున్నాం రా, కిందికి పోతున్నాం. ఇప్పుడే రావాలా? సరే మాట్లాడినా మామయ్యతోనే. సరే వస్తున్నాం, 5 minutes వస్తాం. ఓకే బాయ్. అనుకుంటా నాయనా నువ్వు ఫస్ట్ తీస్తావా? అయితలే ఇలా వచ్చి ఇదేరా నార్మల్గా అయితే గెస్ట్ హౌస్ లిటిల్ బిట్ ఫర్నిచర్. ఇక ఫస్ట్ రెంట్ ఇక మామతో మాట్లాడినా ఏమొద్దన్నాడు. ఇక సెకండ్ రెంట్ నుంచి ఒక 2500 అట్లా కట్టమన్నాడు. అరే ఇందిరా ఈ డస్ట్. అరే పాత అట్లనే ఉంటావురా, చాలా రోజులు అయితే. ఫస్ట్ సరేలే ఏమైనా తిన్నావా? తీసుకురండి క్యారీ పైసలే ఈరా పైసలు. సరే అని ఇప్పుడు ఏం చేద్దాం? తినడానికి కూడా ఏం లేదు. అరే మామాలు ఎక్కడరా ఉంటే లంచ్ ఇన్ని అరేంజ్ చేస్తున్నా అని చూసాం. మామ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఎక్స్ట్రా సిలిండర్ ఉంటే తీసుకొస్తాం మేము ఇద్దరం పోయి. అప్పటిదాకా మేము నీట్ చేసుకో. ఉన్నాడు రో. ఏంది అయిపోయిందా? నీట్ మొత్తం క్లియర్ బాగానే చేసిన. బాగానే పెట్టుకున్నా నీట్గా. చార్జర్ ఉందా? బెడ్ అయితే అరే ఒక బౌల్ తీసుకురా, అన్నం వండు. ఎవరా మస్తు గట్టిగా ఆకలి అవుతుంది మచ్చా. తీసుకురా. ఎవరు ఉండేది లేదు. అరే జర్ర ఒక్క 5 రోజులు బతకనిరా. సరే నువ్వు
మీరు తింటారు కదరా వేరే అప్పు. సరే నేను బాల్ వాటర్ ఒక అగ్గి పెట్టే వాటర్ బాల్ 5 minutes కిందనే ఏం మాత్రం గెలుతుడు ఏదో ఒకటి గెలుపుతున్నాం కానీ తొందర పెట్టు. వెళ్దాన్ని జల్ది ఉండు రాబాయ్, మస్తు ఆకలి అవుతుంది. కొన్ని పాన్లు వెళ్దాం రాబాయ్. दुनिया में प्यार जब बरसे ना जाने ये क्या ముఖం చూస్తున్నామేంద్రా, ఇంకా మంచిగా చెప్పినాంరా. వద్దురా మనమైనా ఏదో ఒకటి వండుతుండేరా. వండుతుండే అవులా ఇప్పుడు ఎట్లా అయింది? ఆగండి ఇప్పుడు అర్థమవుతుంది. ఇంట్లో ఉంటే ఎంత మంచిగా ఉండేటో. ఇంకా ఇటు సైడ్ కూడా చూడు. అమ్మ అయ్యా అందరు గుర్తుకొచ్చిరా కూడా. మమ్మీ కాల్ చేస్తాను. హలో మమ్మీ వస్తున్నా 2 minutes. నువ్వు ఫోన్ కట్ చేసి లోపల నేను ముంగ ఉంటా. మమ్మీ కాల్ చేసిందిరా. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్దామా మళ్ళీ రేపు కలుసుకుందాం. కూడా పోయిందిరా బయటికి కాల్ చాలా లేట్ అయిందిరా. రేపు చేతు పొద్దున్న వచ్చినాం రా, నైట్ లేట్ అవుతుందిరా. రేపు కలుసుకుందాం. నాకు కూడా కాల్స్ వస్తున్నాయి ఇంటి నుంచి. రైట్ అమ్మ, రేపు కలుసుకో. బాయ్, జాగ్రత్త. ఓకే మరి రేపు కలుసుకుందాం. ఏం ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయి. ఏం కాదు, మామ వాళ్ళు వెళ్ళే బిందాస్ ఉండో. పొద్దున కలుసుకో. ఏం లేదు, పొద్దున్న వస్తాం. సోజా పండుగ బెటర్. బాయ్ రే. బాయ్ చేద్దాం. బాయ్. ఏం రా బట్టలు ఇస్తురా. చంపుతున్నారా ఎండ చేతు.
అమ్మా కిరాక్ ఇంటి నుంచి ఇడికి రానికి చినిపోయిందిరా. సరే అని తిన్నావా? ఇలే కానీ నేను స్నానం చేసి వస్తా, లేట్ అయింది. సరే తొందరరా నాన్న. అయిపోయిందా రా? ఎంత తొందరగా వచ్చినావు? ఏంది ఏమన్నా జాబ్ చూద్దామా? వద్దులేరా ఇవాళ. మరి తినడం అది రా. ఇవాళ అట్లయితే నేను మా మామకి చెప్పిన ఇట్లా ఫుడ్ అరేంజ్ చేయమని. మామ చేస్తానండి అలా ఒక్క రోజుకి. మళ్ళీ రేపటి నుంచి ఎట్లా జాబ్ అయితే ఉండాలి. చూద్దాం, ఇంకో 2 daysలో చూసుకుందాం. ఏ దేక్ రే 3 balls 3 sixers. అరే ఫర్దేన్ బోల్. ఆకలి అవుతుందిరా. ఆగలేతున్నా సూర్య, అది మామ ప్రిపేర్ అయిందా లేదా అడిగేసి రాపో అన్న. అరే ఏమైందో ఏమో అయిందో లేదు తెలియదు. అయితే తీసుకొని వస్తాను. తొందర నీకు ఆకలేస్తున్నా.
నడుస్తుంది. జాబ్ ఎత్తుతున్నా నీకోసం 1 వీక్లో ట్రై చేస్తే వస్తుంది. కొంచెం సీరియస్ అయితే జాబ్ విషయంలో, ఎందుకంటే నీకు కొత్త కదరా, కొంచెం సీరియస్గా ఏం పరిచయం లేదురా పోయి 1 వీక్లో చూసుకున్నాం ఆరామ్సే. జాబ్ ట్రయల్స్ అవుతాం ఆరామ్సే ఉండు సన్నా. బయలుదేరామా? సూర్య అని టిక్టాక్ చూసినావా? అది ఫర్దర్ ఉండలేకపోతున్నారు ఇక్కడ, ఏందే ఉండలేకపోతున్నారు ఇక్కడ. రే జోకులు వద్దురా రే. మా ఇంట్లో ఉంటే బిందాస్ ఉండేటోని, కానీ ఇక్కడ మరీ ఇట్లుంటుంది నాకు తెలియదు. ఈడేమైందిరా, ఈడ బిందాస్గా ఉంటున్నావు, ఇంక ఇంట్లో కానీ ఇక్కడనే బిందాస్గా ఉంటున్నావు. అప్పుడు వాళ్ళని తిట్టినా కానీ అక్కడ ఉండే బెస్ట్ అనిపిస్తుందా? ఎందుకు బెస్ట్ రా, వాళ్ళు ఉండే తీరు నచ్చలేదు కదా వాళ్ళకి. ఎట్లన్నా నువ్వు ఈడ ఉండే ఎట్లన్నా ఉండే, వాడు అడిగేటోడే లేడు ఈడ. వాళ్ళకి నేను ఉండే తీరు నచ్చకుంటే నేనే వాళ్ళకి నచ్చేటట్టు ఉంటారు అవి. కానీ ఇక్కడ నేను ఉండలేకపోతారా? మనకు నచ్చినట్టు మనం ఉండాలి, అదానే కదా వచ్చింది నువ్వు బయటికి. ఏం కాదు, ఉండు, తర్వాత సంగతి తర్వాత. ఏమనుకోకండి రా, రేపు నేను వెళ్ళిపోతాను. ఏమనుకోకండి రా, విత్ ఫర్నిచర్ రూమ్ చూసినాం ఇంట్లో. అది కూడా ఇంట్లో గుర్తొస్తారు. ఏం రారు, అలవాటు అయిపోతుంది. అనుకోకుండా రేపు నేను వెళ్ళిపోతా. ఏ జోకులే కన్నా, తెలుసురా ఇట్లా అవుతుందని చెప్పినా, ఫస్ట్ చెప్పినా లే, అప్పుడు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు అర్థమైందా? ఉండు, ఏమవుతుంది? అదేరా నాకు తెలుసు, నీకు చెప్పినా ఫస్టే, నీకు చెప్తే అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ చెప్పినా అనుకో, మళ్ళీ ఇంటికి పోతావు, మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లానే చేస్తే. అందుకే నీకు అర్థం కావాలనేసి, నీకు ఇట్లా అర్థం కావాలనేసి మేము ఇట్లా చేసినాం రా, డిస్కస్ చేసుకున్నాం మేము అందరం. సో మంచి పని చేసినావురా, తొందర అర్థం చేసుకున్నాం. సరేనా, రేపు మార్నింగ్లే ఆరామ్సే లేచి అన్న దగ్గరికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. అర్థమన్నా? ఇప్పుడే పోతే నైట్ అయిపోయింది, సెట్ కాదు. సరేనా, మార్నింగ్ లే, ఫ్రెష్ అవ్వు, మైండ్ ఫ్రెష్ పెట్టుకో, మంచిగా మాట్లాడు. అర్థమైందా? రైట్. హలో, ఏడున్నావు? హాయ్ రా. హాయ్ 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 మ్యాన్, ఏడున్నావు? నేనా? అరే అవురా, సూర్య మామ ఇంటికి వెళ్ళినా, లాక్ వేస్తున్నాడా. సరే, నువ్వు చైతన్య వాళ్ళ ఇంటికి వచ్చాయి. సరేరా, తొందరరా. ఓకే ఓకే, బాయ్.
In everyone's life, there will be a phase where the aggression and attitude drowns the person. The same happened to me, but in a larger extent. I myself reached the bank with the support of my ones. And now it's your turn. Whoever are leading their life in this phase,